రూపాయల కరెంటు ఖర్చుతోటి వివిధ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేయొచ్చని కూడా ఎలక్ట్రిక్ టూల్ బార్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మనకు ఈ స్టాల్కు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడడానికి వైభవ్ ఉన్నాడు. వైభవ్ గారు చెప్పండి, ప్రధానంగా ఈ స్టాల్కి సంబంధించి ఈ ఎలక్ట్రిక్ టూల్ బార్ యొక్క స్పెషాలిటీస్ ఏమంటారో దీనికి సంబంధించి వివరించి. సార్, ముందుగా మనం ఈ టూల్ బార్ గురించి తెలుసుకునే ముందు మనం ఇంకొక విషయం గురించి మనం తెలుసుకోవాలి. బేసిక్ గా మీరు ఇక్కడ చూస్తున్న బెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇది సగుణ రీజనరేటివ్ టెక్నిక్ అనే టెక్నిక్ మీద మనం బేస్ చేసుకొని చూస్తున్నాం అనమాట. ఇదేంటంటే ఈ టెక్నిక్ ఏంటంటే దుక్కి దున్నకుండా, నారు పెట్టకుండా, కలుపులు తీయకుండా మనం ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకొని దిగుబడి అనేది స్లైట్ గా పెంచుకొని కార్బన్ని అంటే సాయిల్ కార్బన్ని మనం రిటైన్ చేసుకుంటూ, మాయిశ్చర్ని రిటైన్ చేసుకుంటూ, సాయిల్ని మంచిగా చూసుకుంటూ సాగు చేసుకునే విధానం. ఇదేంటంటే మనకు వరే కాకుండా ఇతర పంటలన్నీ కూడా మనకి డ్రై సిస్టంలో మనం పండించుకోవచ్చు. ఒకసారి కనుక మనం బెడ్ సిస్టమ్స్ తయారు చేయించేసుకున్నాం బెడ్స్ ని, దాన్ని మనం 20 ఏళ్ల వరకు మళ్ళీ టచ్ చేసే పని ఉండదు. ఇప్పుడు మనం వెహికల్ మీదకి వద్దాం. ఇదేంటంటే ఈ పర్టికులర్ వెహికల్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఈ సగుణ రీజనరేటివ్ పద్ధతి, దీనికి ఇది సూటబుల్ గా తయారు చేసాము. బట్ ఇది మనం బయట పొలాల్లో అంటే మన ప్రెసెంట్ కండిషన్స్ లో కూడా వాడుకోవచ్చు. ఏంటంటే బేసిక్ గా బ్యాటరీ మీద నడుస్తుంది బండి. దీన్ని ఎస్ఆర్టీ టూల్ బార్ అంటారు. ఇంకొక వెహికల్ కూడా ఉంది మనది, దాన్ని నార్మల్ ఈజీవో అంటారు, ఇది ఎస్ఆర్టీ జీవో. సో బేసిక్ గా ఈ టూల్ బార్స్ ఏంటంటే మనం మల్టీ యూటిలిటీ. ఇప్పుడు మీరు దీన్ని జనరల్ గా చూసుకుంటే ఫ్లైల్ మూవర్స్ వాడచ్చు, విత్తనం వేసుకునే యంత్రాలు దీనికి పెట్టుకొని వాడచ్చు, స్ప్రేయింగ్ కి వాడచ్చు, మనకి లోకల్ ఇంటర్లాజిస్టిక్ ఫార్మ్స్ కానీ అవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అన్నట్టు 10 రూపాయల ఖర్చు ఏంటంటే మనకు గంటకొచ్చే ఖర్చు. ఇప్పుడు ఇదే బండి ఒకవేళ మేమే పెట్రోల్లో కనుక ఇటువంటి ఎక్విప్మెంట్ నడిపిస్తే దగ్గర క్యాలిక్యులేట్ చేసుకుంటే 150 నుంచి 200 రూపాయల ఖర్చు అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి 2,90,000. ఇప్పుడు 2,90,000 బేస్ యూనిట్ ప్రైస్. దీనికి అటాచ్మెంట్స్ అంటే ఇప్పుడు మల్చర్ కానివ్వండి, విత్తనాలు వేసుకునే యంత్రాలు, స్ప్రేయింగ్ యంత్రాలు, ఇంకా మీకు ట్రాలీస్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, రీపర్ కానివ్వండి, హార్వెస్టర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే దానికి ప్రైసింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది. బేస్ వెహికల్ ప్రైస్ అయితే ఒక్క ఎన్ని ఎకరాల వరకు మనము వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు? అంటే చేసే పద్ధతిని బట్టండి. ఇప్పుడు సపోజ్ మనం గొర్రు మామూలుగా అయితే జనరల్ పద్ధతుల్లో వాడుకున్నాం అనుకోండి, అంటే నార్మల్ కరెంట్ ప్రాక్టీసెస్ ఉన్న ప్రకారం గొర్రు గాని గుంటక గాని వాడితే ఒక 6 నుంచి 7 గంటలు అనేది దాని సమయం. అంటే ఒక గంటలో ఎకరా దున్నగలుగుతుందా? ఎకరా దాకా చేయగలుగుతుంది. అంటే దున్నడం అంటే ఇది దుక్కి దున్నడానికి కాదండి. ఈ బండి అనేది కంప్లీట్ దుక్కి తిరగవేయడానికి కాదు, పైపాటు పనులకి ఆర్ లేకపోతే మిగిలిన పనులకి స్ప్రేయింగ్ కానీ వాటికి పనికొస్తుంది. ఇది ఈ ఎలక్ట్రిక్ టూల్ బార్ ద్వారా అనేక రకాల వ్యవసాయానికి సంబంధించి అనేక పద్ధతులకు సంబంధించి కూడా ఉపయోగించుకోవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. మనం మరొక స్టాల్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.